ట్యాబ్లెట్లు వాడుతున్నాం కదా. ఏ ట్యాబ్లెట్లు వాడుతున్నాం? నొప్పులు వేస్తే నొప్పి బాడీ పెయిన్స్ ఉంటే మనం ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం. ఏం ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం? పెయిన్ కిల్లర్ వాడతాం. అది వాడడం వల్ల మనకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? పడుతుంది. దేనిపైన పడుతుంది? కిడ్నీల మీద పడుతుంది. అయినా కానీ మనం ఏం చేస్తున్నాం? పెయిన్ కిల్లర్ తెచ్చుకొని వాడుతున్నాం కదా. అయితే అమ్మ ఇది నొప్పులకు సంబంధించిన ట్యాబ్లెట్. మనకు బాలింత టైంలో ఆకులు తీసుకొచ్చి స్నానం చేస్తారు కదా. ఏ ఆకులు? ఆయిలాకు, తక్కలాకు, నీలగిరాకు. మీకు అర్థమవుతుంది. ఇది నేను మీకు చూపిస్తా. ఇది నొప్పులకు సంబంధించిన ట్యాబ్లెట్ అన్నట్టు. పరిగడుపున వేసుకోవాలి. ఏదైనా బీపీ షుగర్ ట్యాబ్లెట్ ఉంటే మాత్రము దానికి దీనికి 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. కానీ ఫస్ట్ మీరు హాస్పిటల్ ఇచ్చిన బీపీ షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్నాకనే ఏమైనా తిన్నాకైనా ఇది వేసుకోవచ్చు. లేదు నాకు ఏం ట్యాబ్లెట్ లేదు అనుకుంటే ఫస్ట్ మీరు ఇది వేసుకొని పని చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత ఛాయ్, టిఫిన్ లేకపోతే అన్నమైనా తినచ్చు. సరేనమ్మా, ఇది అర్థమైందా? మనకు నొప్పులకు సంబంధించిన ట్యాబ్లెట్. ఇదేంటంటే నొప్పులకు సంబంధించిన ఆయిల్ అన్నట్టు. ఇది పైన వేసి మనం రాస్తే ఒక 10 నిమిషాలలో మీకు ఎట్లా రిజల్ట్ అనేది తెలుస్తుంది. అమ్మ కూర్చోండి. ఏ నొప్పులకైనా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది మోకాళ్ళ నొప్పులకు